జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సన్నబియ్యం పథకాన్ని ఆపేస్తామని ముఖ్యమంత్రి ప్రజలను భయపెడుతున్నారని, దమ్ముంటే ఆ పథకాన్ని ఆపి చూడాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సన్నబియ్యం పథకం కాంగ్రెస్ ది కాదు, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్య పథకంలో భాగంగా. ఈ పథకంలో కేంద్రం కిలో బియ్యానికి 42 భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 15 మాత్రమే. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి పథకాన్ని ఆపేస్తామని బెదిరించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అని స్పష్టం చేశారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరించడంపై ఇప్పటికే బీజేపీ తరపున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క సీటుతో ప్రభుత్వం కూలిపోదు, కానీ సంక్షేమ పథకాలు వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్నబియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. బియ్యం పథకం మీ ప్రభుత్వానిదా? బియ్యం పథకం ఇది దేశమంతా అమలు